గారికి మరియు వారి సతీమణైనటువంటి అంజలి గారికి స్వాగతం సుస్వాగతం మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు మరొకరు వాల్మీకి కృష్ణ గారు కూడా పదవి విరమణ పొందుతున్నారు. వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులందరికీ కూడా స్వాగతం జరుగుతుంది. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. अर्चत प्रार्चत प्रिय वेधासो अर्चता अर्चन्त भद्रकान् ओम शतञ्जेव शरदो वृद्धामानश्शतं हेमन्ता शतमोपसन्तान् शतमिन्द्राग्ने साविता बृहस्पतिः शतायुषा शतञ्जेव शतात्मानं भवति शतमैश्वर्यं भवति शतं दीर्घमायुः केतुर्यसामुषदाङ्केतुर्यसामेत्ये भागं देवेभ्यो विदधात्यायं प्रचन्द्रमास्तिरति दीर्घमायुः पश्यति पुत्रं पश्यति पौत्रं तीर्च्यायते यस्यैवं विदुषोऽग्निहोत्रं युह्पति यौचैन देवं वेद शतमा సిబ్బంది అందరూ కూడా రావాలండి. ముందుగా దేవస్థాన సిబ్బంది వారి తరపున సన్మాన కార్యక్రమం జరుగుతుంది. తదుపరి బంధుమిత్రులందరూ కూడా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎవరు కూడా లేచి నిలబడద్దండి, దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాము. అటువంటి శ్రీరాములు సార్ గారికి మరియు వాల్మీకి కృష్ణ గారికి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా గోల్ శ్రీనివాస్ గారిని కోరుతున్నాడు. ఈరోజు శ్రీరాములు పర్యవేక్షకులు మరియు వాల్మీకి కృష్ణ పదవి విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ గారికి, ఏఓ శ్రావణ్ గారికి మరియు మా తోటి సిబ్బంది అందరికీ నాకు నమస్కారాలు. శ్రీరాములు గారు మరియు వాల్మీకి కృష్ణ గారు 35 సంవత్సరాలుగా స్వామివారికి సేవలు అందించున్నారు. వీరికి స్వామివారి ఆశీస్సుల లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు పదవి విరమణ చేయించున్న శ్రీరాములు పర్యవేక్షకులు గారు మరియు వాల్మీకి కృష్ణ గారు ఈ దేవస్థానంలో సుదీర్ఘ సేవలు అందించినారు. దేవాలయంతో పాటు ఉద్యోగులకు కూడా కొన్ని మేలైన పనులు చేసి ఉన్నారు. ఆ గుర్తింపులు అనేది ఆటోమేటిక్గా వస్తాయి. మనం చేసే మంచి పనులు బట్టే మనకు గుర్తింపు వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయింది, చాలా బాధపడ్డారు కావచ్చు, కానీ ఆ టెంపుల్లో లభించిన గౌరవము చాలా అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే మన ఉన్న విలువ మన దగ్గర తెలియదు, మన విలువ మనం బయటికి పోతేనే మనకు తెలుస్తుంది. సో దాంట్లో వీరు సాధించారు. సో కుమరవెల్లి మల్లన్న ఆశీస్సులతోటి బ్రహ్మాండమైన ఆతిథ్యం దొరికిన వాళ్ళకి. సో వీరి లైఫ్ మంచి రిటైర్మెంట్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మన రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు, మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు గారు మరియు వాల్మీకి కృష్ణ స్కావెంజర్ గారు గత 35 సంవత్సరాలుగా స్వామివారి సన్నిధిలో సేవలు అందించడం జరిగింది. వీరి సేవలు చాలా అమూల్యమైనవి. వీరి దారిలో మరి మా ఉద్యోగులందరూ కూడా ప్రయాణించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా గత సంవత్సరం ఆగస్టు మాసంలో ఈ దేవస్థానం నుంచి కొమరవెల్లి దేవస్థానంకు బదిలీపై వెళ్ళినటువంటి మా సిరిగిరి శ్రీరాములు సూపరింటెండెంట్ గారు మరియు మా యూనియన్ గౌరవ అధ్యక్షులు మాజీ వారు ఇవాళ రిటైర్మెంటు అక్కడ తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారు. వారికి ఏంటంటే 2 విధాలుగా 2 ఆలయాల్లో అది
రిటైర్మెంట్ అవ్వడం, పదవి విరమణ పొందడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. అది ఏంటంటే అక్కడ చూసినా ఇవాళ మేము యూనియన్ తరఫున మేము పోయి అక్కడ చూసినాం. చాలా ఎంత గౌరవంగా వాళ్ళు అందరూ ఉద్యోగులందరూ కూడా సమయస్ఫూర్తితోని అందరూ అవుట్ సోర్సింగ్ నుంచి ఆఫీసర్ వరకు అందరూ కూడా ఆయనను గౌరవించుకుంటే మాకు ఎంతో అభినందనగా మంచి గౌరవంగా మాకు అనిపించినట్టు ఉన్నది. అలాగే వీరి యొక్క అమూల్యమైన జీవితం ఎల్లకాలం ఇలాగే కొనసాగాలని చెప్పి స్వామివారిని వేడుకుంటూ ముగించున్నాం. నమస్కారం. నేడు పదవి విరమణ పొందుతున్నటువంటి సిరిగిరి శ్రీరాములు గారికి, వాల్మీకి కృష్ణ గారికి వారి వారి విభాగాల్లో అత్యున్నత సేవలు అందించి దేవస్థానం యూనియన్ కావచ్చు, వారి రోజువారీ విధుల్లో కావచ్చు మంచి సేవలు కనబరిచి నేడు పదవి విరమణ పొందినందుకు గాను అందరి తరపున, ఉద్యోగుల యూనియన్ తరపున ముఖ్యంగా వారికి శుభాకాంక్షలు. శ్రీరాములు గారి గురించి మాట్లాడాల్సి వస్తే అంటే ఒక మాటలో చెప్పాలంటే వారి వయోపరిమితిని అనుసరించి వారు ఈరోజు పదవి విరమణ పొందడం వారు అదృష్టం. అయితే ఆ ప్రశ్నించే గొంతుక మాకు పోతున్నందుకు ఇది మా దురదృష్టం. అందుకని చివరిగా ప్రశ్నించే గొంతుకకు పదవి విరమణ శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు పదవి విరమణ పొందుతున్న సిరిగిరి శ్రీరాములు సార్ గారికి మరియు వాల్మీకి కృష్ణ స్కావెంజర్ గారికి శుభాకాంక్షలు. ముందుగా శ్రీరాములు సార్ గురించి మాటల్సి వస్తే, శ్రీరాములు సార్ గారు అంటే మా వేములవాడ టెంపుల్లో ఒక బ్రాండ్. శ్రీరాములు సార్ వాళ్ళ డ్యూటీ పట్ల కానీ, సారు ఏ టైం అయినా డ్యూటీ విషయంలో అందరికీ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ ఏ టైం ఫోన్ చేసినా సారు ముందుండి రెస్పాండ్ అయ్యి అందరికీ హెల్ప్ చేస్తారు. శ్రీరాములు సార్ గారు పదవి విరమణ పొందడం మా అందరికీ చాలా బాధాకరం. కానీ ఇక పదవి విరమణ అన్నది ప్రతి ఒక్క ఉద్యోగికి తప్పనిసరి కాబట్టి ఇప్పటి నుంచైనా శ్రీరాములు సార్ గారు రిటైర్మెంట్ అయినాక చాలా ఆనందంగా వాళ్ళ ఫ్యామిలీతోని, వాళ్ళ మనవరాలతోని గడపాలని కోరుతున్నాను. అలాగే వాల్మీకి కృష్ణ గారు స్కావెంజర్ గారు తన డ్యూటీ పట్ల ఎప్పుడు కూడా మాట రానివ్వకుండా తన డ్యూటీ చాలా బాగా చేసి వాళ్ళు రిటైర్మెంట్ పొందుతున్నందుకు తనకు కూడా శుభాకాంక్షలు. సభాయ నమః. సభకు నమస్కారం. ఈరోజు మన దేవస్థానములో పనిచేసి కొమరవెల్లి దేవస్థానానికి వెళ్ళినటువంటి గౌరవనీయులు శ్రీరామ్ సార్ గారు, అదేవిధంగా ఈ దేవస్థానంలో పనిచేసిన వాల్మీకి కృష్ణ గారు పదవీ విరమణ కావించుతున్నారు. వీరి సేవలు ఈ దేవస్థానంలో సుమారుగా 30 నుండి 40 సంవత్సరాల వరకు చేసినట్టుగా తెలియచున్నది. అదేవిధంగా శ్రీరామ్ సార్ గారు దేవస్థానంలో ఉన్న సిబ్బందికి అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ ముందుండి వారి సమస్యలను పరిష్కారం గావించి అన్నిటికీ పరిష్కారం చేయించు నడిపించినారని తెలుస్తున్నది. మేము కూడా యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి వచ్చాము. అన్నది కొద్ది కాలంలోనే సంవత్సరం నాళ్ళ అన్నగారి గురించి మాకు తెలిసినది. అదేవిధంగా ప్రస్తుతం కొమరవెల్లిలో కూడా అన్నగారు సేవలు గుర్తించి ఆప్యాయంగా అక్కడ ఉన్నటువంటి సోదరులు కూడా అన్నగారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారని తెలిసినది. వారు కూడా ఈరోజు అన్నగారికి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా చేసి ఉన్నారు. అదేవిధంగా వీరు రిటైర్మెంట్ అయిన తదుపరి కూడా దేవస్థానానికి ఈ యొక్క యూనియన్కే కానీ సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా తమని మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు రిటైర్డ్ అయినా కానీ స్వామివారి సేవకు మీరు ఎప్పటికైనా అర్హులే, వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర చేసుకోవచ్చని మనవి చేస్తున్నాను. శ్రీ ఈ గారు మరియు ఇన్ఛార్జి ఈఓ గారికి మరియు ఏఓ గారులకు మరియు పర్యవేక్షకులు, నా తోటి సోదరులకు, ముఖ్యంగా శ్రీరామ్ గురించి చెప్పాలంటే ఆ యూనియన్ లోపల చాలా బాగా హార్డ్ వర్క్ చేశాడు. అందరికీ ఉపయోగపరంగా వర్క్ చేశాడు. ముఖ్యంగా నా మనవి ఏంటంటే, ప్రస్తుతం రిటైర్డ్ అవుతుంది కాబట్టి రిటైర్డ్ పింఛన్దారులకు డిఏలకు దానికి తోడ్పడాలని నా అభిలాష. తోడ్పాటు అందించి వాళ్ళ డిఏ ఇప్పించాలని, వారితో సహకారం అందించాలని ఈ పెన్షన్లకు ఒక యుద్ధ వీరుడు వస్తుందని నేను ఆశిస్తున్నాను. దాన్ని అందరూ పెన్షన్దారులు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన సేవలు అని కోరుతూ
ఈ వాల్మీకి కృష్ణ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ పొందుతున్నటువంటి పర్యవేక్షకులు శ్రీ శ్రీరాములు గారికి అదేవిధంగా వాల్మీకి కృష్ణ గారికి కూడా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన దేవస్థానంలో గౌరవ అధ్యక్షులు ఉండుకుంటూ మరియు మన ఉద్యోగుల సమస్యలైనా ఏది ఏమైనా కానీ మన పర్యవేక్షకులు గారు అన్న శ్రీరాములు గారు ముందుండి సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేసినటువంటి శ్రీరాములు గారు ఈరోజు పదవీ విరమణ పొందుతుందంటే చాలా బాధాకరమైన విషయం. కానీ ఉద్యోగికి పదవీ విరమణ అనేది తప్పనిసరి ఉంటుంది కాబట్టి వారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఉద్యోగులకు ఎంతో సమస్య వచ్చినా కానీ ముందుండి సమస్యను పరీక్షించడంలో ముందుగా ఉండి నడిపించినటువంటి మన గొప్ప ఉద్యోగుడు శ్రీకృష్ణ గారు మనకు తోడుగా లేనంటూ బాధతో ఉన్నాము. అయినా కానీ కూడా మనకు మనందరితో సారు పరీక్ష గారు ఇప్పుడు ఈ మధ్యలో 1 year నుంచి 1 సంవత్సరం నుంచి ఉద్యోగ రీతిలో బదిలీ అయిన వల్ల కొమిరవెల్లి దేవస్థానంలో ఉద్యోగంలో ఉండి ఈరోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ నా తోటి ఉద్యోగులతో ఈ యొక్క పదవీ విరమణను సమావేశం ఏర్పాటు చేసుకునే కోరికతో చేసుకున్నాడు. అదేవిధంగా అన్నగారితో ఒక చిన్నగా ముందుగా నా సమస్య అయితే ఎప్పుడైనా అన్న ఇది ఉండంటే తమ్మి నువ్వు బాధపడకుండా నేను చేస్తాను. అలాంటి ఉద్యోగులు ఇలా బాధ కొద్ది పదవి పొందుతుందంటే చాలా బాధగా ఉంది. అన్న రాజులు వెలిసిన గుడిరా మన రాజన్న గుడిరా పేరుగల్లగా గుడిలో మన రామన్న వెలిసేరా ఉద్యోగుల సమస్యలకై పోరు ముందు చేసేరా అన్న రామన్న అన్న రామన్న అన్న శ్రీరాములు అన్న. థ్యాంక్ యూ. ఈ యొక్క సమావేశానికి నాకు స్థానం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు గారికి, వేదికమైనటువంటి మన దేవస్థాన ఉద్యోగులు శ్రీనివాస్ గారికి, డి రాజేష్ సార్ గారికి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాంబమోహన్ సార్ గారికి, అదేవిధంగా మన దేవస్థానంలో సూపరింటెండెంట్ నుండి మన స్థానిక ఎమ్మెల్యే పిఏగా ఉన్నటువంటి గోల్స్వామి గారిని కూడా తెలుపుకుంటూ శుభాకాంక్షలు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి గౌరవనీయులు శ్రీరాములు గారు మరియు మేడం కృష్ణ గారు, మరి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సూపరింటెండెంట్ గారు, మరి పిఏ గోలు శ్రీనివాస్ గారు, మరి యూనియన్ అధ్యక్షులు వారు, మరి ఆలయ ఉద్యోగస్తులందరికీ కూడా మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి శ్రీరాములు గారు ప్రభుత్వం నుంచి ఉద్యోగం పొంది మరి రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు, మరి వేల లక్షల పబ్లిక్ ప్రజానీకం వస్తూ ఉంటారు దర్శనానికి. కానీ మరి ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ మరి పట్టణవాసులకు కానీ సుపరిచితుడు కాబట్టి అందరికీ కూడా ఒక ప్రేమగా అవలంబించి అందరి మన్నలు పొందినందుకు మరి నిజంగా వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉన్నటువంటి టెంపుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మరి ఒకరికొకరు కుటుంబ సభ్యులుగా భావించుకొని సేవ చేసినందుకు వారికి నేను నమస్కారం తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ, మరి వారిని వారి కుటుంబ సభ్యుల్ని మరి రాజరాజేశ్వర స్వామి చల్లగా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభాయ నమః. ఈరోజు మా పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసిన మా ఉద్యోగ బృందానికి, వేదిక మీద ఉన్న ఈ రాజేష్ గారికి, ఏఈఓ శ్రావణ్ గారికి, సూపరింటెండెంట్ గోల్సీన్ గారికి, చైర్మన్ కురాల సీను గారికి, జనరల్ సెక్రటరీ వంశీ గారికి, టీఎన్జిఓ నాయకులు శివ గారికి, మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్, అలాగే మా బంధుమిత్రులు, మా వాల్మీకి వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా మేము ఉద్యోగంలో చేరడం కారణం గౌరవనీయులు ఎంబి భూతలింగం గారు. వారు ఎక్కడున్నారో భగవంతుడు ఆ రోజు ఆయన ఒక 56 మందిని పెట్టిపోయిందంటే ఇప్పటి వరకు ఉద్యోగంలో ఎవరి రిక్రూట్మెంట్ అని లేదు. తను ఆ 89లో మమ్మల్ని అందరినీ టెంపరీగా 56 మందిని పెట్టి ఈరోజు మమ్మల్ని ఇంత స్టేజ్ వరకు తీసుకొచ్చిందంటే అతడు భగవత్ సమాధులు. అలాగే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడానికి జీవి నరసింహమూర్తి. మేమంతా ఎన్ఎంఆర్గా 10 సంవత్సరాలు పూర్తయింది. ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగిపోతే ఏమవుతుందో అని కారణంలో ఆ సందర్భంలో అందరికీ 56 మందికి వాచ్మెన్ కమ్ హెల్పర్ పోస్టులతోటి మన అన్నవరం ద్వారకా తిరుమలలో ఉన్న జీవాన్ని తీసుకొచ్చి అప్పుడు అందరిని ఏదన్నా ఒక పోస్టులో రెగ్యులర్ కావాలని రెగ్యులర్ చేయించాము. ఆ టైంలో ఆ రెగ్యులర్ అయిన టైంలో నేను టైపిస్ట్గా రిక్రూట్ అయినాను. ఆ రిక్రూట్ అయిన తర్వాత అంచెలంచెలుగా ఎన్ఎంఆర్ నుంచి ఈరోజు సూపరింటెండెంట్గా పదవి విరమణ పొందుతున్నాను. ఈ పదవి విరమణ సందర్భంగా నాకు ఈరోజు 24 ఆగస్టులో నేను కొమ్మరవెల్లి బదిలీ అయినాను. బదిలీ అయిన సందర్భంలో నేను ఒకంతకు బాధపడ్డాను. పోయేటప్పుడు నేను కొంచెం కళ్ళల్లో నీళ్ళు కూడా తెచ్చుకున్నాను. పరిస్థితి ఎట్లుంటుందో ఏం కదునా అని చెప్పి. మనం ఇక్కడ 35 ఏళ్ళు పనిచేసినాను. నేను ఇప్పుడు 36 ఏళ్ళు నా సర్వీసు మొత్తం కలిపి. ఈ సందర్భం లాస్ట్ టైంలో అక్కడ పోయేటప్పుడు ఏడ్చినా కానీ పోయినాక కొద్ది రోజులకు ఇక్కడ ఉన్న ఎట్లున్నానో ఇక్కడికన్నా ఇంకా అంతకన్నా ఎక్కువ అక్కడ స్నేహపూర్వకంగా అందరూ స్నేహమైపోయారు. పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆ రకంగా అయినారు. ఈరోజు అక్కడ కొమరవెల్లిలో కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని గెస్ట్ హౌస్కి వెళ్ళి మేళతాళాలతోటి ఆలయానికి తీసుకెళ్ళి ఆలయం నుంచి సభావేదిక తీసుకుపోయి వాళ్ళు అంత ఘనంగా చేస్తారని అక్కడ ఉన్న సంఖ్య తక్కువ కానీ అంత ఘనంగా చేస్తారని నేను కలలో కూడా నేను ఊహించలేదు. అంత బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వెంటనే మీరు కూడా ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మనం అందరము కలిసికట్టుగా ఉండి ఉద్యోగుల సమస్యల గురించి పోరాటం చేస్తే తప్ప కానీ ఈ రోజులలో పనులయ్యే పద్ధతి లేదు. మన ఎన్జిఓ టీఎన్జిఓ అని చెప్పి మన లీడర్లు ఎన్నికలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఎక్కడ అక్కడనే కుప్పగొలిపోయింది. ఇప్పటి వరకు మనకు గౌరవ అధ్యక్షులు లేడు, అధ్యక్షులు లేడు, టీఎన్జిఓ అధ్యక్షులు లేరు, ఏది లేదు. మన ఎంప్లాయీస్ స్టేట్ యూనియన్ అధ్యక్షుని ఎన్నుకుందామంటే ఇప్పటి వరకు ముందుకు రావడం లేదు. పరిస్థితుల్లో ఎండోమెంట్లో రోజు రోజుకు క్షీణించిపోతుంది. రోజు ఒక రకమైన ఇష్యూ. 22 నెలల్లో 6 కమిషనర్లు మార్పు. ఒక్క ప్రణాళిక ముందుకు పోదు, ఒక్క ఇష్యూ ముందుకు పోదు, ఒక్క ఫైల్ ముందుకు పోదు. అట్లనే ఇప్పుడు అన్ని జాగాలలో రిటైర్డ్ ఎంప్లాయీస్కు డిఏ వస్తున్నది. కానీ ఇక్కడ ఒక అధికారి కావాల్సుకొని ఆయనకు వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకో రకంగానో కక్ష పెట్టుకున్న ఉద్దేశం కక్షపూరితంగానే అనిపిస్తున్నది. దాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్కు కటాఫ్ పెట్టి ఇవ్వకపోవడము అది చాలా శోచనీయము. మేమంతా రేపటి నుంచి నేను కూడా రేపటి నుంచి రిటైర్డ్ ఎంప్లాయీనే. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్తో పాటు నేను వాళ్ళతో పాటు మీ ఎంప్లాయీస్ కూడా నేను మీకు అవసరం ఉన్న సహాయ సహకారాలు అందించుకుంటూ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎక్కడ రమ్మంటే అక్కడికి నా వంతు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వచ్చి మీ అంత పోరాటం చేస్తానని చెప్పి కూడా సవినంగా మనవి చేస్తూ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ వేములవాడ దేవస్థానం ఎంప్లాయీస్ యూనియన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.